ఇక నెల్లూరు జిల్లా ఇఫ్కో కిసాన్ సెజ్ ప్రాంగణంలో మహానాడు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు నారాయణ, అలాగే ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తదితరులు హాజరై భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ నెల 27, 28, 29న నెల్లూరులో దాదాపు 200 ఎకరాల్లో మహానాడు సభను ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామంటూ వారు తెలియజేశారు. టీడీపీ చరిత్రలో తొలిసారి నెల్లూరులో మహానాడు నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ పండుగ కార్యక్రమాన్ని 10-22 నిమిషాలకు పెద్దలు కుదిర్చినటువంటి సుముహూర్తాన నంది ప్రస్తావన చేయడం జరిగింది. కోవూరు నియోజకవర్గంలోని కిసాన్ ఎస్సీజెడ్ ప్రాంతంలో మహానాడు ఏర్పాటు చేయాలని, నిర్వహించాలని జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ పార్టీ వర్కింగ్ అధ్యక్షులైనటువంటి శ్రీ నారా లోకేష్ గారు, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు అందరూ కలిసి 1-2 రోజుల పాటు అన్ని పరిశీలన చేసి ఈ స్థలాన్ని ఎంపిక చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులు, సామాన్య కార్యకర్తల నుంచి నాయకుల వరకు కూడా ఈ నెల 27, 28, 29 3 రోజుల పాటు ఇక్కడే ఉండి తెలుగుదేశం పార్టీ భవిష్యత్ కార్యక్రమాలకి దిశ నిర్దేశం చేసే స్వర్గీయ ఎన్టీ రామారావు గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం మే 28వ తేదీ మహానాడు జరపడం ఆనవాయితీ. ఈ సంవత్సరం మే 27, 28, 29 3 రోజులు మహానాడు కార్యక్రమాన్ని జరిపేటట్టుగా అయితే ఎక్కడ అనే విషయమై జాతీయ పార్టీ అధ్యక్షులు గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా యువ నాయకుడు వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ గారు, మరియు పల్లా శ్రీనివాస్ గారు స్టేట్ ప్రెసిడెంట్, మరియు వారందరూ కలిసి ఈ సంవత్సరం నెల్లూరులో ఈ మహానాడు నిర్వహించే విధంగా నిర్ణయించడం, మరి నెల్లూరు జిల్లాలో ఉన్న శాసనసభ్యులకి, ఎంపీలకి తెలియజేయటం, దాని మీద స్థలాన్ని నిర్ణయించమంటే ఒక 4 ప్లేసుల్లో 4 స్థలాలు చూపించి పార్టీ ఆఫీస్కి తెలియజేయడం జరిగింది. అక్కడ నుంచి కమిటీ వచ్చి ఆ 4 స్థలాలు చూసిన తర్వాత కోవూరులో ఉన్నటువంటి ఈ ఇఫ్కో స్థలం అయితే అన్నిటికీ అనుకువగా ఉంటుంది, పార్కింగ్ కావచ్చు, వచ్చిన వెహికల్స్ బ్లాక్ కాకుండా కానీ అన్ని విధాల దాదాపు 2000 దీన్ని నిర్ణయించారు.